సాధారణంగా ఆడవాళ్లు అందరూ శుక్రవారం నాడు తలస్నానం చేయటం అనేది జరుగుతుంది. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్లు మనకు శుక్రవారం అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్లు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు. ఎంతో తప్పని పరిస్థితి అయితేనే చేయాలి. ఆడవాళ్లు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు కుంకాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం ఎప్పుడు చేయాలి అనేది తెలిసి ఉండాలి. స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత బాగుంటుంది. సోమవారం తలంటు చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. తప్పనిసరిగా భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి. ప్రతి స్త్రీ తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒంటికి నూనె రాసుకొని ముఖానికి పసుపు రాసుకొని నలుగు పెట్టుకొని చేయాలి. ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే ఆమెకు నుదుటిన కుంకుమ పెట్టి కొంచెం పసుపు కుంకుమ 2 మట్టి గాజులు ఇస్తే మంచిదని అంటారు. పురుషులు ఆయా వారాలలో చేసే తలంటు స్నానాలు ఆయా ఫలితాలను ఇస్తాయి. శనివారం తలంటు స్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది. ఆదివారము తలంటు స్నానం చేస్తే తాపాన్ని కోరికలని పెంచుతుంది. సోమవారము తలంటు స్నానం అందాన్ని మరింతగా పెంచుతోంది. మంగళవారము తలంటు స్నానము విపరీత దుఃఖానికి కారణమవుతుంది. బుధవారం తలంటు స్నానం లక్ష్మీ దీవెనలు తప్పక లభిస్తాయి. గురువారం నాడు తలంటు స్నానం చేయటం ద్వారా ఆర్థిక నష్టములు విపరీతముగా ఉండుట జరుగును. శుక్రవారం తలంటు అనుకోని ఆపదలు సంభవిస్తాయి. ఈ అంశాలకు అనుగుణంగా స్త్రీ పురుషులు తలంటు స్నానాన్ని ఆచరించాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.